మహారాష్ట్రలో హోరాహోరీ, జార్ఖండ్లో ఎన్డీఏ హవా. ఇవి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మరాఠా నేలపై మహాయుతికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా, కొన్ని సంస్థలు మహావికాస్ అఘాడీకి పట్టం కట్టాయి. కొన్ని సంస్థలు ఫైటింగ్ హోరాహోరీగా ఉంటుందని చెప్పాయి. ఇటు జార్ఖండ్లో మాత్రం చాలా సర్వేల ఎడ్జ్ ఎన్డీఏ కూటమికే ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మహారాష్ట్ర ఓటర్లు మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం నిలబెట్టుకోబోతోందని ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడించింది. 288 సీట్లలో మహాయుతి కూటమికి 150 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. మహావికాస్ అఘాడీ కూటమికి 110 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఎన్డీఏ కూటమి 182 స్థానాలతో మళ్లీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది. మహావికాస్ అఘాడీ 97 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. CNN న్యూస్ 18 సర్వే కూడా 154 సీట్లతో మహాయుతి కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని తెలిపింది. మహావికాస్ అఘాడీ 128 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులకు 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇక మాట్రైజ్ ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారం బీజేపీ కూటమికే ఇచ్చింది. ఆ టీంకి 150 నుంచి 170 స్థానాలు వస్తాయని మాట్రైజ్ అంచనా వేసింది. మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్లు వస్తాయని తెలిపింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపింది పీమార్క్ సర్వే. ఆ కూటమికి 137 నుంచి 157 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహావికాస్ అఘాడీ కూటమికి 126 నుంచి 146 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 2 నుంచి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇటు చాణక్య సర్వే కూడా మహాయుతి కూటమిదే అధికారమని చెప్పింది. ఆ కూటమికి 152 నుంచి 160 సీట్లు ఖాయమని చెప్పింది. మహావికాస్ అఘాడీకి 130 నుంచి 138 సీట్ల మధ్య వస్తాయని అంచనా వేసింది. లోక్సాక్షి మరాఠీ అనే మరో సర్వే 2 కూటముల మధ్య హోరాహోరీ ఉంటుందని చెప్పింది. ఎన్డీఏ కూటమికి 128 నుంచి 142 సీట్లు వస్తాయని ప్రిడిక్ట్ చేసింది. ఎంవీఏకు 125 నుంచి 140 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 18 నుంచి 23 మధ్య సీట్లు వస్తాయని తెలిపింది. మహాయుతికి 125 సీట్ల నుంచి 140 సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ సర్వే అంచనా వేసింది. ఎంవీఏకు 135 నుంచి 150 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇతరులకు 20 నుంచి 25 సీట్లు రావచ్చని తెలిపింది. జీనియా అనే ఇంకో సర్వే కూడా ఎన్డీఏకు పట్టం కట్టింది. ఆ కూటమికి 129 నుంచి 159 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహావికాస్ అఘాడీకి 124 నుంచి 154 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 10 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ప్రిడిక్ట్ చేసింది. 2 కూటముల మధ్య సీట్ల పోరాటం హోరాహోరీగా ఉంటుందని జన్మఠ్ అనే మరో సర్వే చెప్పింది. ఎన్డీఏకు 130 నుంచి 145 సీట్లు వస్తాయని, ఎంవీఏ కూటమి 125 నుంచి 140 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా మెజారిటీ మార్క్ 145. ఇక జార్ఖండ్ విషయానికొస్తే ఎన్డీఏకు 46 నుంచి 58 సీట్లు వస్తాయని, ఇండీ కూటమి 24 నుంచి 37 సీట్లు గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఇతరులకు 6 నుంచి 10 సీట్ల మధ్య వస్తాయని చెప్పింది. మాట్రిజ్ సర్వే సంస్థ కూడా ఎన్డీఏకే పట్టం కట్టింది. ఆ కూటమికి 42 నుంచి 47 సీట్లు వస్తాయని చెప్పింది. ఇండీ కూటమికి 25 నుంచి 30 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. ఇతరులు 1 నుంచి 4 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పింది. టైమ్స్ నో జేవీసీ సర్వే ఎన్డీఏకు పట్టం కట్టింది. బీజేపీ కూటమి 40 నుంచి 44 సీట్లు గెలుస్తుందని చెప్పింది. ఇండీ కూటమికి 20 నుంచి 40 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇతరులకు 1 సీటు వస్తుందని చెప్పింది. యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండీ కూటమిదే అధికారమని చెప్పింది. ఆ కూటమికి 53 సీట్లు రావచ్చని చెప్పింది. ఎన్డీఏకు 25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 3 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక దైనిక్ భాస్కర్ ఇరు కూటముల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని చెప్పింది. ఎన్డీఏకు 37 నుంచి 40, ఇండియా కూటమికి 36 నుంచి 39 సీట్లు రావచ్చని చెప్పింది. ఇతరులకు 2 సీట్లు వస్తాయని ప్రిడిక్ట్ చేసింది. జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలుండగా మెజారిటీ మార్క్ 41. అయితే ఇవన్నీ కేవలం అంచనాలే. అసలైన లెక్కలు నవంబర్ 23న తేలుతాయి.